హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. నేను వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పూర్ణాలు చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. కేజీ శనగపప్పు తీసుకున్నానండి. కుక్కర్లో కడిగి శుభ్రం చేసి వేసుకున్నాను. శనగపప్పు బాయిల్ చేసుకున్నాను. ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది. బెల్లం కేజీ కట్ చేసి పెట్టుకున్నాను. ఉడికిన శనగపప్పులో ఈ బెల్లం వేసుకోవాలి. ఈ విధంగా పలుకుడికితే సరిపోతుంది. శనగపప్పు బెల్లం కిలో కట్ చేసి పెట్టుకున్నాను. ఉడుకుతున్న శనగపప్పులో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఇలా వేడెక్కుతూ కొరుగుతూ ఉంటుంది. వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడరు వేసుకున్నాను. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి 4 స్పూన్లు వేసుకుంటున్నాను. బెల్లం, నెయ్యి, కొబ్బరికూరు వేసి ఉడికించుకున్న శనగపప్పు మిశ్రమం అండి ఇది. ప్లేట్లో చల్లారి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్నగా తీసుకొని రౌండ్స్ చుట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయాక డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చుట్టుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు సోయకి రెడీ చేసుకుందాం. నేను ఒక గ్లాసు బియ్యం నానబెట్టుకున్నాను, గ్లాసు మినప్పప్పు నానబెట్టుకున్నాను. ఈ రెండు గ్రైండ్ చేసుకోవాలి. మినప్పప్పు గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అండి ఇది. అందులో కొంచెం షుగరు, బెల్లం, కొంచెం మైదా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత పూర్ణం బాగా వస్తుంది. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం చుట్టుకున్న పూర్ణాన్ని వేసుకోవాలి. మొత్తం ఇందులో ఇలా ముంచి తీసుకొని ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే పూర్ణాలు బాగుంటాయండి. బూర్లను కూడా అంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వేగాలి. ఎంతో రుచికరంగా ఉండే పూర్ణాలు రెడీ అయిపోయాయండి. వేడి వేడి పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటుంది. నేను వరలక్ష్మి అమ్మవారికి చేసుకున్నానండి పూర్ణాలు. చాలా బాగుంటాయి. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.